తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. ఒక ప్రైజ్ మనీ ఇస్తే రైతులకి అండంగా ఉండి రైతు వెనకతలు ఉంటాను, రైతు కోసం పోరాడతానన్న ఏదో నువ్వు బెట్టింగ్ యాప్ ఎలా చేస్తావు? అంటే అది నీకు 10 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు, ఆడు ఏ బిస్కెట్ యాడ్ చేసినా డబ్బులు వస్తాయి కదా. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. యూట్యూబ్ లో 20 లక్షల మంది ఉన్నారు, 20 లక్షలు 15 లక్షలు, ఆల్మోస్ట్ 20 లక్షలు అనుకుంటా. ఈ కాఫీ కప్పు అమ్ముకున్నా డబ్బులు వస్తాయి కదరా. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. ఈ అబ్బాయి స్వతహాగా హైదరాబాద్లోని ఒక యూట్యూబ్ ఛానల్ ఫేమస్. అమ్మో బాబు, మామూలు ఫేమస్ కాదు. కొట్టుకుంటే వాళ్ళ వీడియోలు మొత్తం స్క్రాప్, అంటే చెత్త అంటాం కదా, చెత్త కుప్పలో ఉన్న చెత్త వీ ఛానల్లో ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బెట్టింగ్ యాప్, రోజు బెట్టింగ్ యాప్ లేని రోజు లేదు. ఎన్ని బెట్టింగ్ యాప్లు ఆడండి సావ కొడుతారు. బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. పాకిస్తాన్ కనెక్షన్స్ అనమాట. వీళ్ళ ఎజెండా ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న యువతను నాశనం చేయి. ఇది బెట్టింగ్ ఆడితే ఎవరైనా 100 బైకులు ఇస్తారా? ఉన్నది చూడండి, యూట్యూబ్ ఛానల్ అందరూ చూసారు, 10 లక్షల మంది. ఏరా అబ్బాయి, ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? ఎదవటినీలొద్దే, ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి. హిందూ ముస్లిం అయితే కాదు ఈ అబ్బాయి, పాకిస్తాన్ ముస్లిం. ఈయన ఎజెండా హైదరాబాద్ లో ఉన్న పౌరుల్ని నాశనం చేయడమే. సో జాగ్రత్తగా చూడండి. మీరు ఈయన బాధ్యతలు ఎవరైనా ఉంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసి మీ డబ్బులు మీరు తెచ్చుకోవాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. కానీ బెట్టింగ్ మీ ఆరోగ్యానికి కదా, నీ ఫ్యామిలీకి డేంజర్. ప్రాణం పోతుంది, సెకండ్ లో పోతుంది కదా. మొబైల్ ఆడటం డబ్బులు దబ్బలు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలు సిన్సియర్ రా. ఇప్పుడు ఆ కత్తార ఆయన చచ్చిపోయాడు పాపం, ఊరేసేసుకొని. ఆ పాపం ఎవరో తగ్గుతుంది, నీకే తగ్గుతుంది. నీ వల్ల చచ్చిపోయాడు, నీ వల్ల ఎంతో మంది ప్రాణం. ఎందుకంటే ప్రతి వీడియోలోనే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? రేపు కిడ్నీ పోతుంది, రేపు బ్రెయిన్ పోతుంది, నిద్ర ఉండదు, మనశ్శాంతి లేకుండా ఉంటే ఎందుకు? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఆశీర్వదించండి మావయ్య. తెలుగు వాళ్ళు పూజిస్తే ఆరాధిస్తే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు. దానికి నిదర్శనం ఈ ఎదవ. ఇన్ని దేశాల్లో రోజు పిచ్చోల్ని, ఎదవల్ని, దొంగల్ని అన్ని చూస్తూ ఉంటాను. నాకు తెలీదు రైతు అంటే చి అనేలా చేసిన ఎదవి. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ఈ నాంబేషనగాలు 2వ క్లాస్ చదివిన ఆని ఫేమస్ చేస్తే ఆడు చేపలు అమ్ముకోవడం మానేసి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి కోట్లకు పడగలెట్టాడు. బుద్ధుందా నీకు? మీరు ఫేమస్ చేస్తే దగ్గర 30 కోట్లు సంపాదించి ఇప్పుడు తల్లిదండ్రులకు అందుబాటులో లేదు. బయ్యస్ అని యాదవ్ ఎక్కడ పడిపోయాడో తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు. అమావాసోడు పుట్టినోడా. అంటే నాకు అసహ్యం ఏంటంటే డొక్కడే. నాకు ప్రపంచంలో అసహించుకున్నది అశుద్ధాన్ని కూడా నేను అసహించుకుని చూస్తాను, కానీ నా కొడుకుని మటుకు అసహ్యం. మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ షో విన్నరు రైతు బిడ్డ. ఆడో పెద్ద బోగ్గాడు సార్, పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. ఈ రైతు బిడ్డ నిజంగా రైతు బిడ్డ కాదు, రైతు. తిట్టదని చెప్పరా? నిజంగా ఈ కొడుకు బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తారు. ఎవరైనా అడిగితే చెప్పండి, చైనా వాడికి ఆ యాప్లు ఉన్నాయి, అమెరికా వాడికి ఈ యాప్లు ఉన్నాయి, ఇండియాకి ఏ యాప్లు ఉన్నాయి. ఇదిగో మాకు బెట్టింగ్ యాప్లు ఉన్నారు, వాటిని ప్రమోట్ చేయడానికి 10,000 మంది ఉన్నారు. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది.
ఊరికి మీకు చెప్పాను, ఎదవండి వీడు, వెదవన్నారా వెదవా అంటే నన్ను తిట్టారు. ఇప్పుడు మీ జాబ్ మీరు చెప్పండి. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం. నేను ఎవరినైనా ఎదవా అంటే ఆడు ఎదవే. నేను ఒకరిని చూసి ఎదవా అన్నంటే ఆడు ఎదవా. ఎదవా ఎందుకు పనికిరాడు, ఆడు మంచోడు కాదు. బ్రహ్మదేవుడు వచ్చినా ఆడు తలరాతను మార్చలేదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మాకు నమ్మకం లేదు దొరా. నిజం చెప్పండి, రైతు బిడ్డ రైతాని దేశానికి వెన్నుముక నమ్మించి మోసం చేసి ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నిజంగా నేను ప్రపంచంలో పాకిస్తాన్ దేశాన్ని ఈ నా కొడుకుని అసహించుకోండి. ఎందుకురా నీకు ఏసు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు? నేను రైతుకి ఇదిగా నిలబడదాం అనుకుంటున్నాను. రైతుకి పోటాపు అసలు నేను గెలిచాక రైతులకు సహాయం చేద్దాం అనుకుంటున్నాను. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. అది ఒక ప్రైజ్ మనీ ఇస్తే రైతులకి అండంగా ఉండి రైతు వెనకతలు ఉంటాను, రైతు కోసం పోరాడతానన్న. ఏదో నువ్వు బెట్టింగ్ యాప్ ఎలా చేస్తావు? మనిషి అనేవాడు అసలు మిస్టేక్ చేయడా? ఇంక ఈ ఇమ్రాన్ చూస్తే ఈ నాంబేషన్ జస్ట్ పందిలాగా ఎదిగారే తప్ప ఏమీ లేదు. బుర్రలో అంతా డొల్లు పిచ్చిగా వాగుతుంది. వీడెవరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.